బాధాకరమైనటువంటి విషయం. అది ముఖ్యంగా ఇంత పంట నష్టం జరిగింటే టీవీల్లో వాటిలో చూస్తేనేమో ముఖ్యమంత్రి గారు ప్రతి నష్టాన్ని కూడా పూర్తిగా లెక్కించమని చెప్పినట్టుగా, రైతులను ఆదుకుంటామని చెప్తున్నట్టుగా పత్రికల్లో టీవీల్లో అంతా కూడా వార్తలు వస్తున్నాయి. కానీ రైతులను అడిగినప్పుడు ఏ రైతు దగ్గర కూడా, లేకపోతే కూలిపోయినటువంటి అరటి తోటలు కానీ, మొక్కజొన్న పంటలు కానీ, లేకపోతే బొప్పాయి తోటలు కానీ ఎవ్వరు అధికారులు అనేదే రాలేదు. ప్రభుత్వం ఆచూకే లేదని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇదే పరిస్థితి ఉంటే ఎట్లా వాళ్ళు బయటపడాలా? లక్షల్లో ఏ రైతుని అడిగినా కూడా నాకు 1,00,000 నష్టం వచ్చింది, 2 లక్షలు, 5 లక్షల నష్టం వచ్చిందని చెప్పేటువంటి రైతే కనిపిస్తా ఉన్నారు. పెట్టుబడులు ఎక్కువైపోయినాయి. తీరా పంటకేమో పండిన పంటకి ధరలు లేవు, ఏ పంటకు కూడా ధరలు లేని పరిస్థితి. ఇంకోవైపు ఇంకో నెల రోజుల్లోగా వస్తాయనుకుంటున్న పంటలకు కూడా అరటి రైతులను అడిగితే అరటి రైతులు ఏమో చెప్తున్నారంటే 3, 4, 5 రూపాయలు ఆ మధ్యనే అడిగేవాడు లేకుండా అయిపోయినాడని చెప్పి అంటా ఉన్నారు. 22, 25 రూపాయలు కిలో పోయినటువంటివి ఈరోజు ఒక్కసారిగా పంట చేతికి వచ్చే సమయానికి 4, 5 రూపాయలకు కూడా పడిపోయినటువంటి పరిస్థితి. అది కూడా అడిగేవాడు లేడని చెప్పి, గ్రామాలకు వచ్చి కొనే పరిస్థితే లేదని చెప్పి ప్రభుత్వం పత్తా లేకుండా పోయింది. ఇంత ఈరోజు సంక్షోభంలో రైతులు పడిపోతే, మొక్కజొన్నకు పోతే మొక్కజొన్న పంటలన్నీ కూడా టోటల్గా కూలిపోయినాయి, తోటలన్నీ కూలిపోయినాయి. కానీ వాళ్ళు కూడా చెప్తున్నది ఏమంటే మొక్కజొన్న 2,400, 2,500 పోయినసారి అమ్ముకుంటే ఈసారి ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇప్పుడు 1,600 కూడా అడిగేవాడు లేడని చెప్పి చెప్తా ఉన్నారు. అంతేకాకుండా ప్రభుత్వం ఎక్కడ కూడా కొనుగోలు కేంద్రాలు తెరిచి మద్దతు ధరకు కొంటున్నటువంటి ఆచూకే ఎక్కడ కూడా ఈ పల్లెల్లో కనపడలేదు. పోయినసారి మేము జగన్ గారు గవర్నమెంట్ ఉన్నప్పుడు ఈ మండలంలోనే 4-5 కేంద్రాల్లో కొనుగోలు కేంద్రాలు పెట్టి రైతులకు ఈ యొక్క మద్దతు ధర దక్కేలా చేయగలిగినాం. ఈరోజు మిర్చి తీసుకో, పత్తి తీసుకో, ఏ పంట అయినా తీసుకో, ధరలే లేనటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు శనగ పంటలు ఇప్పుడు చేతికి వచ్చిన తర్వాత ప్రభుత్వం ఒక గింజ కూడా కొనలా. ఎక్కడ కూడా మద్దతు ధరకి ఈ ప్రభుత్వం ఏ పంటను కూడా ఒక కేజీ కూడా కొన్న పాపాను పోలే. రైతుల్ని మార్కెట్ దయాదాక్షిణ్యాలకి, ప్రకృతి దయాదాక్షిణ్యాలకి ఈ ప్రభుత్వం వదిలేసినట్టుగా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఈరోజు రైతులకు ఒక భరోసానే లేదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పంట నష్టపోతే దాదాపు 7,500 కోట్ల రూపాయల ఇన్సూరెన్స్ రైతులకు వచ్చేటట్టు చేయగలిగినారు ఇక్కడ. అదేవిధంగా దాదాపు 7,500 కోట్ల రూపాయల వరకు ఇన్పుట్ సబ్సిడీలు ఇచ్చినటువంటి చరిత్ర ప్రభుత్వానికి ఉంది. ఈరోజు గత ప్రభుత్వం మద్దతు ధరకు మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద జోక్యం తీసుకొని రైతులకి ధైర్యాన్ని ఇచ్చేది, పంటలు కొనేది. ప్రభుత్వం ఎంటర్ కావడం వల్ల బయటి వాళ్ళు కూడా, ప్రైవేట్ వాళ్ళు కూడా ధరలు పెంచినారు. అప్పుడు రైతులకు అంతో ఇంతో రేట్ అందినటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు ఈ ప్రభుత్వం 0 వడ్డీ దానికి ఈరోజు 0 చేసేసింది. ఈ ప్రభుత్వం రైతులను ఆదుకునే ప్రతి చర్యను కూడా ఈరోజు ఆర్బీకే లాంటి సెంటర్లు నిర్వీర్యం చేసేసినారు. ఈరోజు రైతుల పంట నమోదు ప్రక్రియ అంతా కూడా ఈరోజు అపహాస్యం చేస్తూ ఉన్నారు. ఈ ప్రభుత్వానికి రైతుల పట్ల ఏమాత్రం ప్రేమ లేదు. ఎంతసేపు ఉన్న అమరావతి అంటాడు, ప్రపంచ ఇండస్ట్రీస్ అన్ని ఇక్కడికే వస్తున్నాయంటాడు, 1,00,000 ఉద్యోగాలు అంటాడు, ఇన్ని లక్షల పరిశ్రమలు అంటాడు. అన్ని మాటలు తప్ప ఆచరణలో కింద రైతాంగాన్ని అయితే పూర్తిగా పక్కన పెట్టేసినట్టుగా కనిపిస్తూ ఉంది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు రైతులకి అన్నదాత సుఖీభవ పేరు మీద సంవత్సరానికి 20,000 ఇస్తామని చెప్పింది. ఇప్పుడేమో సెంటర్తో కలుపుకొని 20,000 అంటారు. అది కూడా ఒక సంవత్సరం పూర్తిగా ఎగ్గొట్టేసింది. దాదాపు 25,000 ఇవ్వాల్సి ఉంటే 10,000 రూపాయలు, 20,000 రూపాయలు ఎగరగొట్టేసింది ప్రభుత్వం. ఇప్పటి వరకు కేవలం 40,000 ఇవ్వాల్సి ఉంటే 15,000 మాత్రమే ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఇన్సూరెన్స్ గురించి ఆలోచించాల్సిన పనిలా, ఇన్పుట్ సబ్సిడీ గురించి ఆలోచించాల్సిన పనిలా. ఈరోజు ఇంత పంట నష్టం జరిగింది. ఇన్సూరెన్స్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు హార్టికల్చర్ రైతులకి 1,000 కోట్ల రూపాయలు వచ్చింది. రైతులు ఏ రైతు ఉన్నా కూడా భయపడేవాడు కాదు, గవర్నమెంట్ ఒకటి అండగా ఉందనేటువంటి. ఇప్పుడు ఇంకోటి కొత్తది ఏం నేర్చుకున్నారంటే ఏదైనా చెప్పని యుద్ధం అంటారు.
ఈరోజు అమెరికాతో టారిఫ్ ఒప్పందంలో, వాణిజ్య ఒప్పందంలో మొత్తం తలుపులన్నీ దిగుమతులకు బోర్లా తెరిచేసింది ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం. ఈరోజు విచ్చలవిడిగా యునైటెడ్ స్టేట్స్ నుంచి దిగుమతులు వచ్చి భారతదేశంలో పడుతూ ఉన్నాయి. శనగలు ఇవన్నీ కూడా మొన్న కూడా రైతులందరూ పోయి ఢిల్లీలో పోయి కూడా కలిసారు. ఈ దిగుమతి సుంకాన్ని పెంచకపోతే మాకు రేట్లు రావు, మేము ఎగుమతులకు ఎట్లాంటి అవకాశాలు లేవు, విదేశీయులు ఇచ్చేటువంటి సబ్సిడీతో మా పంటలు ధరలు ఇవన్నీ కూడా ఈ కాంపిటీషన్లో మా ధరలన్నీ పడిపోయినాయి అనేటువంటిది కూడా చెప్పడం జరిగింది. ఆ విధంగా రైతులకి ఏమాత్రం భరోసా లేనటువంటి పరిస్థితి ఈరోజు ఏర్పడింది. మాటలు తప్ప ఇంకేమీ అవసరం లేదు. ఈరోజు అప్పులు ఇబ్బడిగా చేస్తున్నారు. 3.5 లక్షల కోట్ల రూపాయల పైగా అప్పులు చేసిన రైతులకి ఇచ్చింది నామమాత్రమే. జగన్ గవర్నమెంట్ ఉన్నప్పుడు దాదాపు 5 ఏళ్లలో 3,30,000 కోట్ల రూపాయలు అప్పు చేస్తే 1,87,000 కోట్ల రూపాయలు ఒక్క రైతుల పైన, రైతాంగం పైన ఖర్చు పెట్టడం జరిగింది ఆ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. అందుకని ఈ ప్రభుత్వం ప్రధానమైనటువంటి రైతుల్ని విస్మరిస్తూ ఉంది. ఇది మంచిది కాదు. ప్రభుత్వం మాటలు, అబద్ధాలు రైతులకు చెప్పడం అన్యాయము. ఈరోజు దురవస్థలో ఉన్నటువంటి రైతులను ఆదుకోవడానికి బదులు అక్కడ కొంటున్నాం, ఇక్కడ కొంటున్నాం, ఇప్పుడు ఈ రైతులు ఏం చెప్తున్నారంటే అసలు వాళ్ళు వచ్చేటువంటి వాళ్ళే లేరంటే ఇక్కడికి. నాకు ఏమర్థం అవుతా ఉందంటే ఈరోజు అధికారుల వాళ్ళని పరోక్షంగా ఊరికే షో చేయండి అని చెప్పినట్టుగా ఈ ప్రభుత్వం కనిపిస్తుంది. వాళ్ళు నిర్దిష్టంగా గ్రామాలకు వచ్చి పొలాలు తిరిగి పంట నష్టాన్ని ఎక్కడ కూడా అంచనా వేయడం కానీ, ఎన్యూమరేట్ చేయడం కానీ ఎక్కడ కూడా జరగలేదు. మేము కోరేది ఏమంటే అది కూడా దానికి అనేక నిబంధనలు పెట్టినారు. ఈ వరుసలో ఇన్ని చెట్లు కూలిపోతేనే మీరు పంట నష్టపోయినట్టుగా నమోదు చేయాలా, ఇట్లాంటివన్నీ లేనిపోయినవన్నీ పెట్టింది. అట్ట కాదు. ఇప్పుడు ఈ రైతు ఇక్కడ ఇన్ని ఎకరాల్లో పంట పెట్టాడు, ఇక్కడ దాదాపు 1,00,000 రూపాయల పైన నష్టం వచ్చిందని చెప్తున్నాడు ఈ గంగవరానికి సంబంధించినటువంటి రైతు. ఇప్పుడు ఆ రైతుకి ఏం చెప్తున్నా, ఆ రైతుకి ప్రభుత్వం చెప్పే లెక్క ప్రకారం అయితే ₹1 కూడా నష్టపరిహారం కాదు. ఈ రైతు 1,00,000 రూపాయలు. ఇంతకుముందు ఒక రైతు దగ్గర విన్నాం దాదాపు 2-3 లక్షలు నష్టపోయిందని. ఈ ప్రభుత్వం చెప్పే నిబంధనల ప్రకారం వాళ్ళకు కూడా ₹1 కూడా రాదన్నమాట. అందుకనే ఎట్లా నష్టపరిహారం ఎగ్గొట్టాలనేటువంటిది ఈ ప్రభుత్వం ఆలోచిస్తుంది తప్ప ఎట్లా నష్టపోయినటువంటి వాడికి సహాయం అందించాలనేటువంటి ఆలోచన ప్రభుత్వం చేసి వెతికి రైతుని కనుక్కొని, చెట్టు ఎక్కడ పడిపోయిందో కనుక్కొని ఈరోజు చేతి నిండా ఎత్తడానికి ఫాలో చేయొచ్చు కదా అండి ప్లీజ్. అందరికీ నమస్కారం. మీరు వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, మాకు సపోర్ట్ చేయండి.